ప్రియ వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం తెలుగువారికి ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, ఎండు కొబ్బరి ముప్పావు కప్పు, నువ్వులు అర కప్పు, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, పచ్చిమిర్చి 3, ఎండుమిర్చి 3, ఉల్లిపాయ 1, వెల్లుల్లి 4 రెమ్మలు, ఉప్పు సరిపడినంత, పసుపు పావు టీ స్పూన్, నూనె 3 స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని ఎండుమిర్చిని, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్ వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని, నువ్వులను, వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసి నిమిషం పాటు సన్న మంట మీద వేయించుకోవాలి. వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని సరిపడినంత ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత మూత తీసి పేస్ట్లా తయారయ్యేందుకు సరిపడా నీళ్లు పోసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ నీటిని పోస్తే ముద్దలా కాకుండా నీళ్లలా తయారవుతుంది కనుక జాగ్రత్తగా తగినంత నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా ముద్దగా తయారయ్యాక ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని తీసుకొని ముందుగా ఉల్లిపాయలను సన్నగా పొడుగు ముక్కలుగా తరగాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోవాలి. ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే ఇంకో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 3 స్పూన్ల నూనె వేయాలి. నూనె కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చిని, ఉల్లిపాయ ముక్కలను వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం దోరగా అయ్యాక పసుపు వేసుకొని కలపాలి. ఇప్పుడు మసాలా కూర్చుకున్న వంకాయలను నూనెలో వేయించుకున్న ఈ మిశ్రమంలో జాగ్రత్తగా పెట్టుకొని కొద్దిగా కలపాలి. మూత పెట్టి 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే వంకాయలు మాడిపోతాయి. మూత తీసి చూస్తే వంకాయలు బాగా మగ్గి వేగినట్లుగా రంగు మారాయి.
వంకాయలలో మసాలా కూర్చగా మిగిలిన మసాలా ముద్దను వేసి గ్రేవీలా కావడానికి తగినంత నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మరొక 5 నిమిషాలు నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా తెలుగువారికి బాగా ఇష్టమైన గుత్తి వంకాయ కూరను తయారు చేసుకోవచ్చు. మీకేమైనా సందేహాలు, సలహాలు ఉంటే మాకు మెయిల్ చేయగలరు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.